ప్రజెంట్ ఉన్న జనరేషన్లో పబ్జీ ఒక ట్రెండ్ని అయితే సృష్టించింది. దాని తర్వాత ఫ్రీ ఫైర్ కూడా ఎంత అడిక్ట్ అయిపోయారంటే పిల్లలు, ఇంకా చిన్న పిల్లలు కూడా దానికి అడిక్ట్ అయిపోయి పేరెంట్స్ తినడం మానేసి, పేరెంట్స్తో మాట్లాడడం మానేసి, రీసెంట్గా ఒక చిన్న పిల్లాడు జస్ట్ 2800 రూపీస్ ఫ్రీ ఫైర్లో బెట్టింగ్ చేసి ఓడిపోయానని చెప్పి సూసైడ్ చేసుకొని చనిపోయాడంట. అసలు ఏం జరుగుతుంది, ఈ జనరేషన్ పిల్లలు ఏమైపోతున్నారు? మీ అభిప్రాయం ఏంటి మేడం దీని మీద? అసలు చాలా షాకింగ్. ఇది ఏంటంటే ఒక 2800 కోసము 13 ఇయర్స్ కదా, 13 ఇయర్స్ వాళ్ళ అమ్మకి భయపడి సూసైడ్ చేసుకోవడం అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఐ మీన్ అరే 13 ఏళ్ళోడికి ఇట్లా సూసైడ్ అనే థాట్ కూడా ఎందుకు వచ్చింది? అసలు ఇక్కడ తప్పేవాడిది? నాకైతే ఈ న్యూస్ విన్న తర్వాత అయితే చాలా ఇట్లా అంటే ఒక రకంగా బాధ అనిపిస్తుంది. ఏంటి అసలు లైఫ్ అంతా సింపుల్ అయిపోయిందా పిల్లలకి? అంటే ఈ మధ్య నేను చూస్తున్నాను చాలామంది లైక్ ఎట్లా అంటే కొంచెం టీనేజ్కి రాగానే ఇట్లా సూసైడల్ థాట్స్ పెరగడము, సూసైడ్స్ చేసుకోవడము ఫ్రీక్వెంట్గా వింటున్నా చిన్న చిన్న రీజన్స్కి. ఇప్పుడు సూసైడ్ నేను ముందు కూడా వినేదాన్ని అండి, సూసైడ్ చేసుకోవడం అనేది కామన్గా వినేదాన్ని, నేను కాదుంటలేను. బట్ దానికి చాలా పెద్ద రీజన్స్ ఉంటుండే. ఈ మధ్యలో చూస్తుండే ఏంటంటే చిన్న చిన్న స్టూపిడ్ రీజన్స్కి, లైక్ ఎట్లా అంటే మనీ దగ్గర అంటే పేరెంట్స్కి భయపడుకొని చెప్పకపోవడము, లేకపోతే నాకు మా ఫాదర్ ఫోన్ కొనిస్తా అని చెప్పి ఫోన్ కొనివ్వలేదు, బండి కొనిస్తా అని చెప్పి బండి కొనివ్వలేదు, ఇలాంటివి. లవ్ ఫెయిల్యూర్స్. అసలు వాళ్ళ ఏజ్ ఎంత? 20 ఏళ్ళు 21 ఏళ్ళకి లవ్ ఫెయిలియర్స్కి చచ్చిపోవడాలు, ఇవన్నీ అంటే చిన్న చిన్న రీజన్ ఎందుకు చనిపోతున్నారు, ఇంత వీక్గా ఎంత ఉంటున్నారు. నేను లాస్ట్ టైం కూడా నేను చెప్తున్నాను కదా, నేను ఒక మూవీ చూసాను, హిందూ మూవీ. ఏంటంటే హిందీ మూవీ పేరు వచ్చి అది సయ్యారా. నేను ఈవెన్ దీనికోసం ఆ మూవీ చూసిన తర్వాత స్పెషల్గా ఆ మూవీ గురించి నేను రివ్యూ చేస్తూ మాట్లాడిన. ఇప్పుడు మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నాను అదే మూవీ గురించి అంటే ఏంటంటే, ఆ మూవీ చూసినప్పుడు జనాలు చాలామంది ఆ మూవీ చూసిన తర్వాత ఏంటంటే నేను చూసిన ఏంటంటే చాలా వీడియోస్ అనేది వైరల్ అయినాయి. ఎట్లా అంటే పిచ్చోళ్ళలాగా థియేటర్లలో అదేంటి ఒకడైతే షర్ట్ ఇప్పుకొని కూర్చొని ఎగురుతున్నాడు, కప్పులు స్టేజ్ ముందు పోయి ఎగురుతుంది, ఓకే దట్ ఈస్ ఆల్సో టాలరబుల్. ఒకడైతే గ్లూకోజ్ పెట్టుకొని వచ్చిండు, ఇట్లా గ్లూకోజ్ పెట్టుకొని మూవీ చూస్తున్నాడు. ఎందుకంటే వాడికి ముందే అనిపించింది వాడు సోయి తప్పిపోతాడేమో అని, వాడు ఇట్లా పెట్టుకొని వచ్చిండు. ఇంకోడైతే ఎక్కి ఏడుస్తుంది, ఒక అమ్మాయి బేహోష్ అయిపోయింది. ఇంకొకడు వచ్చి అయితే లిటరల్ ఎట్లా అంటే ఏడుస్తున్నాడు, ఒక అమ్మాయి అయితే పడిపోయింది అక్కడనే బేహోష్ అయిపోయి ఆ మూవీ చూసి. అంటే అందులో ఏం లేదు, మళ్ళీ దాంట్లో తాత తోపు మూవీస్ ఉన్నాయి ముందర, మస్తు మంచి మంచి మూవీస్ వచ్చిన ఎప్పుడు బేహోష్ కాలేవారు, ఎవరు పడిపోలే, వీళ్ళు మాత్రం ఇట్లా పడిపోతున్నారు. అంటే ఏంది అని ఐ డోంట్ నో వాట్ ద రీజన్ ఇస్. బట్ ఎందుకు ఇంత టీనేజర్స్ ఆర్ అడల్ట్స్ ఎవరైనా కానీ వీక్ హార్టెడ్ ఎందుకు అవుతున్నారు? కంట్రోల్ ఎందుకు లేదు మైండ్ మీద? 13 ఇయర్స్ కుర్రాడికి అంటే 13 ఇయర్స్ పిల్లోడికి జస్ట్ పబ్జీలా పైసలు పోగొట్టినా అంటే వెళ్ళి అమ్మకి చెప్పేంత ధైర్యం లేకనా? లేకపోతే వాళ్ళ అమ్మ ముందు ఆల్రెడీ ఆ బాబుని ఏమన్నా భయపెట్టించి ఉన్నదా? లేకపోతే దాన్ని ఎట్లా అంటే నేను తప్పుల మీద తప్పులు చేస్తున్నాను, తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోతున్నాను ఒక ఫీలింగా? లేకపోతే ఒక ప్రాబ్లం వస్తే ఫేస్ ఎట్లా చెయ్యాలో తెలియని తనమా? ఎన్ని రీజన్స్ చూడండి. ఇంట్లో స్పెసిఫిక్ ఏ రీజన్ అన్నా తెలియదు. ఒక్కడు గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే సూసైడ్స్ చేసుకుంటే రీజన్ వాడు ఏమి ఇచ్చినా కూడా, రీజన్ బయటికి ఏది చెప్పినా కూడా ఒక చనిపోయిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది రీజన్, యాక్చువల్ రీజన్ ఏంటనేది. ఆ రీజన్ చనిపోయినంతోనే పాతి కూడా పోయి ఉంటుంది. ఇది మార్క్ మై వర్డ్. అంటే నాకు తెలుసు ఎవ్వరు కూడా మనం టీవీలో చూస్తూ ఉంటాం న్యూస్లో, అవి ఇవి ఏదో రీజన్స్ ఇస్తారు, వాళ్ళు రాసేటప్పుడు సూసైడ్ నోట్స్ అట్లా రాస్తూ ఉంటారు, అన్నీ ఉంటాయి. బట్ యాక్చువల్ రీజన్ మాత్రం పక్కా ఎవరైతే చనిపోతారో వాళ్ళకి మాత్రం తెలిసి ఉంటుంది. సో ఏం చెప్తున్నానంటే ఇది మనం వీఆర్ టాకింగ్ టూ మచ్. లాస్ట్ టైం కూడా మనం మెంటల్ హెల్త్ గురించి మాట్లాడాం, అన్నిటి గురించి మాట్లాడుతున్నాము. మెన్ మెంటల్ హెల్త్, లేకపోతే స్టూడెంట్స్ మెంటల్ హెల్త్, ఇవన్నీ గురించి మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఇది మ్యాటర్ ఆఫ్ కన్సర్న్. ఎందుకు మేడం ఎప్పుడు మెంటల్ హెల్త్ గురించి మాట్లాడతారని డౌట్ రావచ్చు. ఎందుకు అంటే ఇట్స్ రియలీ మ్యాటర్ ఆఫ్ కన్సర్న్. రేపు ఫ్యూచర్లో ఈ క్యాన్సర్లు, ఈ రోగాలుకి మందులు కనిపెడతారు, వ్యాక్సినేషన్స్ వస్తున్నాయి, దానికి ట్రీట్మెంట్ ఉంది. బట్ ఈ మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్కి మాత్రం లేవు, కష్టం, అది రాదు.
ఏదైనా సరే దీన్ని మనమే కంట్రోల్ పెట్టుకోవాలి, మైండ్ మీద మనం కంట్రోల్ పెట్టుకోవాలి. ఏదైనా ఇక్కడ ఉంటుందండి, ఇక్కడ మైండ్లోనే ఉంటుంది ఏది ఉన్నా. ఆ మైండ్ కంట్రోల్ చేసుకుంటూ రావాలి. పిల్లలు కూడా కొన్నిసార్లు కన్ఫ్యూజన్స్ ఎట్లుంటాయి అంటే పేరెంట్స్కి యాక్చువల్గా పిల్లల్ని ఎట్లా పెంచాలి అనేది అర్థం కాకుండా పేరెంట్స్ చాలామంది సతమవుతూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు 13 years ఇప్పుడు వాళ్ళ అమ్మ ఏమనుకుంటుంది పాపం. ఇప్పుడు 13 years బాబు వాళ్ళ అమ్మకి చెప్పలేక భయపడి అబ్బాయి చనిపోయిండు అని ఒక న్యూస్ వచ్చినప్పుడు ఆ తల్లి ఏమనుకొని ఉండాలి చెప్పు. ఎట్లా అంటే ఒక 2800 ఏముంది, నా గోల్డ్ అమ్మాయిని నేను ఇస్తుండే కదా అనుకుంటారు చనిపోయాక. అంత చిన్న ఇష్యూ చనిపోవడం ఏంది, 13 ఏళ్ళ అబ్బాయి అని అమ్మకి అనిపిస్తుంది. బట్ ఆ పరిస్థితుల్లో ఆ అబ్బాయికి ఏమనిపించిందో అనేది ఆ అబ్బాయికి మాత్రమే తెలుసు. సో పేరెంట్స్ పిల్లల్ని పెంచేటప్పుడు ఏంటంటే చూసుకోవాలి. పేరెంట్స్ తప్పు అని కంప్లీట్గా అన్నాను, బట్ పేరెంట్స్ కూడా తప్పు ఉంటుంది. పిల్లల్ని కొంచెం పెంచుతూ అంటే చెప్తూ పెంచాలి. ప్రాబ్లమ్స్ చెప్పాలి, ఇష్యూస్ చెప్పాలి, మన ఇంట్లో ఇన్ని కష్టాలు ఉన్నాయని చెప్పాలి, మన ఫినాన్షియల్ స్టాండర్డ్ ఇంత అని చెప్పాలి. ఇది కాకుండా ఏదైనా ప్రాబ్లం వస్తే వచ్చి మాకు చెప్పుకో, వీఆర్ రెడీ టు సాల్వ్ ద ప్రాబ్లం అనే ఒక హామీ కూడా ఎప్పుడు ఉంచాలి. అర్థమైందా? సరే ఏదైనా సరే పిల్లలు వచ్చి పేరెంట్స్కి ఇది నా ప్రాబ్లం అని చెప్పుకునే ధైర్యము, అలాంటిది స్టెబిలిటీ అది ఉంచాలి. పేరెంట్స్ కూడా అంత ఫ్రీడమ్ ఇవ్వాలి. మీరు ఆంక్షలు ఇప్పుడు పాతకాలంలో లేరు, పిల్లలు చాలా చేంజ్ అయ్యారు. సో పిల్లల తగ్గట్టు మనం ఏమంటే పేరెంట్స్ కూడా చేంజ్ అవ్వాలి. దానికి ఒక్కొక్క పిల్లడు ఒక్కొక్క మెంటాలిటీ ఉంటుంది. సో వాళ్ళకి తగ్గట్టు బిహేవ్ చేయాలి. సో ఇట్లాంటివన్నీ చూసుకోండి. అండ్ ప్రతి ఒక్కరు మెంటలీ స్ట్రాంగ్ ఉండండి. ప్రాబ్లమ్స్ వస్తే మాత్రం ఫేస్ చేయండి. నేనైతే ముఖ్యంగా ఇది జెన్జీస్కి చెప్తున్నాను, జస్ట్ బీ వెరీ 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 స్ట్రాంగ్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ వస్తే ఫేస్ ఇట్ డేర్లీ. డోంట్ ఎస్కేప్, డు నాట్ టేక్ ఎనీ హెసిటేషన్, డు నాట్ కమిట్ సూసైడ్స్. ఇది మాత్రం నేను జెన్జీకి చెప్తున్నాను.